దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, మరి ప్రార్థన ఆలకించే దేవుడు మనకున్నందుకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో 1-5 వాక్యాలు ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథం 37 1-5 వాక్యాలు. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడకు ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాను యాజకులలో పెద్దలను ఆమోజు కుమారుడును ప్రవక్తనైన యెషయా యొద్దకు పంపెను. వీరు గోనెపట్ట కట్టుకొనిన వారై అతని వద్దకు వచ్చి అతనితో ఇట్లండ్రి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చిరి కాని కొనటకు శక్తి చాలు. జీవము గల దేవుని దూషించుటకై అశ్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అశ్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషం కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము. ఈ చోట హిజ్కియాకి భయంకరమైన శ్రమ కలిగింది. యూదా రాజైన హిజ్కియాకి అశ్షూరు రాజు అయిన సన్హెరీబు తన యొక్క సైన్యాధిపతి అయిన రబ్షాకేని పంపించి అక్కడ యూదా రాజ్యాన్ని హిజ్కియాని బహుగా దూషించడాన్ని మనం చూడొచ్చు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఆ దూషణ మాటలు విన్న హిజ్కియా అక్కడ తన యాజకుని దగ్గరికి పంపించి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు ప్రార్థన చెయ్యండి, రబ్షాకే పలికిన మాటలు మనకు వినపడ్డాయి కదా, మన దేవుడు వినుంటాడు, కాబట్టి ఆయన మనకు సహాయం చేస్తాడేమోనని మీరు ప్రార్థన చేయండి అని మొదట ప్రియమైన దేవుని బిడ్డల రాజు అయిన హిజ్కియా తన యాజకులకి ప్రార్థన చేసే బాధ్యతను అప్పగించినట్లుగా మనం చూడొచ్చు. అంతేకాకుండా 37వ అధ్యాయం 15వ వాక్యంలో ఇక ఫైనల్ గా హిజ్కియాకి తెలుసు ప్రార్థన దేవుడు ఆలకించే దేవుడు అని. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో పలుమార్లు దేవుడు ప్రార్థించమని సెలవిచ్చినట్లుగా మనం చూడొచ్చు. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 2-3 వాక్యాలు నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తానని సెలవిచ్చిన దేవుడు. అబ్రహాము మొర ఆలకించిన దేవుడు, ఇస్సాకు మొర ఆలకించిన దేవుడు. ఎబ్బోక్రేవు దగ్గర యాకోబు దేవునితో పెనుగులాడగా యాకోబు యొక్క మొర ఆలకించి యాకోబుని ఇశ్రాయేలుగా జయించిన వారిగా మార్చిన దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో మరి అహరోను ప్రార్థన, మోషే ప్రార్థన ఆలకించిన దేవుడు, అహరోను ప్రార్థన ఆలకించిన దేవుడు, యెహోషువ ప్రార్థన ఆలకించిన దేవుడు, తన పితరుడైన దావీదు మొరపెట్టగా ఉత్తరం ఇచ్చిన దేవుడు. ఈ సంగతులన్నీ ఎరిగిన హిజ్కియా రాజు మొదట ప్రవక్తల్ని ప్రార్థన చేయమన్నాడు. 37వ అధ్యాయము 15వ వాక్యానికి వచ్చేటప్పటికి 15-16 వాక్యాల్లోకి వచ్చేటప్పటికే ఆయనే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి 15-16 వాక్యం, యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా కిరూబుల మధ్య నివసించున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. అంటే దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని ఒప్పుకుంటున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా చెవియొగ్గి ఆలకించుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిన పెట్టుము. యెహోవా అశ్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసింది నిజమే. ఇప్పుడు అద్వితీయ దేవుడైన యెహోవా మీదకి కూడా వాళ్ళు వచ్చున్నారు. కాబట్టి మమ్మల్ని రక్షించుము, వారి చేతిలో నుంచి మమ్మల్ని రక్షించుమని హిజ్కియా స్వయంగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అంతకుముందు ప్రార్థించే బాధ్యత యాజకులకి ప్రవక్తలకు అప్పగించిన హిజ్కియా ఈ చోట తానే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. కారణం ఏమిటంటే ప్రార్థన విలువైనదని హిజ్కియా గ్రహించాడు. ప్రార్థనలో శక్తి ఉందని గ్రహించాడు. ప్రార్థన చేయమని దేవుడే స్వయంగా ఆజ్ఞ ఇచ్చినట్లుగా హిజ్కియా లేఖనాలను పరిశీలించి పరిశోధించాడు. ఈ రోజున కొత్త నిబంధన భక్తులమైన మనకు కూడా ప్రభు సెలవిస్తున్న మాట డైరెక్ట్ గా ప్రభువే స్వయంగా మాట్లాడాడు. యోహాను సువార్త 14:13లో నా నామమున మీరు ఏమడిగినా చేస్తానని చెప్పాడు. నా నామమున మీరు ఏమడిగినా చేస్తానన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అడగండి మీకు నేను ఇస్తానని ఆయన కూడా వాగ్దానం చేశాడు. నిజమైన దేవుని బిడ్డలారా, ఏది అడగాలి ఏది అడగకూడదు డిఫరెంట్ టాపిక్. కానీ ఆయన ప్రార్థన చేయమని ప్రభు మనల్ని హెచ్చరించినట్లుగా మనం చూడొచ్చు.
పాత నిబంధనలో ఆయన ప్రభు మనకి ఆజ్ఞాపించాడు ప్రార్థన చేయమని. కొత్త నిబంధనలో కూడా ఆయన మనకి తెలియజేస్తున్నాడు, ఒక రకంగా ఆజ్ఞ ఇస్తున్నాడు. మీరు ప్రార్థించండి, కార్యం చేసే బాధ్యత నాది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. 38వ అధ్యాయంలో హిజ్కియా మరొకసారి ప్రార్థన చేస్తున్నాడు. 37వ అధ్యాయంలో గొప్ప విజయం సాధించాడు. అతని ప్రార్థన ఆలకించిన దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు హిజ్కియా రాజుకి, యూదా రాజుకి. 38వ అధ్యాయంలో మరొకసారి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అవసరం వచ్చింది. హిజ్కియాకి మరణకరమైన రోగం కలిగింది. ఆ సమయంలో హిజ్కియా మరలా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రార్థన శక్తి తెలిసినవాడు గనక, ప్రార్థనలో ఉన్న శక్తిని, ప్రార్థనలో ఉన్న గొప్పతనాన్ని ఎరిగిన వ్యక్తి కనుక మరలా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, 38వ అధ్యాయము 2వ వాక్యంలో అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచు యెహోవాను ప్రార్థించాడు. మరణకరమైన రోగం వచ్చిన సమయంలో హిజ్కియా మరొకసారి కన్నీరు విడుచుచు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. శత్రువులు యుద్ధానికి వచ్చినప్పుడు ప్రార్థించాడు. మొదటేమో ప్రవక్తలను ప్రార్థన చేయమన్నాడు. ఆ తర్వాత ప్రార్థన తాను చేస్తేనే శక్తితో ఉంటుందని గమనించాడు. తానే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. యుద్ధంలో విజయం కోసం ప్రార్థన చేశాడు. మరణకరమైన రోగం కోసం ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రతి సందర్భంలో కూడా ప్రార్థన ఆలకిస్తానని వాగ్దానం చేసిన దేవుడు హిజ్కియాకి జవాబు ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 37వ అధ్యాయంలో శత్రువులు తన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు సంహార దూతను పంపించి శత్రు సైన్యాల్లోకి 185,000 సైన్యాలను, శత్రువుల సైన్యాలను దేవుని యెహోవా దూత సంహరించినట్లుగా మనం చూడొచ్చు. 37వ అధ్యాయం 36వ వాక్యంలో యెషయా గ్రంథంలో ఒకే ఒక దూత 185,000 మందిని సంహరించినట్లుగా మనం చూడొచ్చు. 38వ అధ్యాయము 6వ వాక్యంలో మనం చూసినట్లయితే హిజ్కియా మరణకరమైన రోగం కలిగినప్పుడు దేవుడు అతని యొక్క ప్రార్థన ఆలకించి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పెంచినట్లుగా మనం చూడొచ్చు. 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని అతను అధికంగా అనుగ్రహించినట్లుగా మనం చూడొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డరా, హిజ్కియా ఈ 2 సందర్భాల్లో చేసిన ప్రార్థన ప్రభు ఆలకించాడు. ప్రభు మనకు కూడా చెప్తున్నాడు, నా నామం మీరు ఏమడిగినా చేస్తాను, మీరు అడగండి అని ప్రభు మనల్ని చెప్తున్నాడు. మన దేవుడు అబద్ధం ఆడనేరడు. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 29వ వాక్యంలో దేవుడు ఎప్పటికీ అబద్ధం ఆడడు. గాడ్ నెవర్ లై. దేవుడు అబద్ధం ఆడే దేవుడు కాదు. ఆయన అబద్ధం ఆడే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు హిజ్కియా దేవుడిని శపించలా. నాకు ఈ రోగం ఎందుకు వచ్చింది, నీ సేవకుడిని, నీ రాజుని నేను, నాకు ఎందుకు ఈ రోగం వచ్చింది, వెంటనే దేవుడిని శపించడం ప్రారంభించలా. హిజ్కియా చేసిందంటే కన్నీటితో ప్రార్థన చేశాడు. నీ దృష్టికి నేను యథార్థంగా నడిచాను కదా, నీ మందిరాన్ని కూడా బాగు చేశాను, నీ సేవ నమ్మకంగా చేయడానికి నేను సహాయం చేశాను, రాజునైనప్పటికీ కూడా జీవము గల నిన్ను తప్ప నేను విగ్రహాలను ఆరాధించలేదు, నేను సత్యముతోనే నడిచాను నాకు తెలిసినంత వరకు ప్రభువా, ఒకవేళ నాలో లోపం ఉంటే క్షమించి నన్ను స్వస్థపరచమని కన్నీటితో అడిగాడండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆ ప్రార్థన దేవునికి చాలా నచ్చింది. యథార్థ హృదయంతో, సత్యముతో, దేవుని వాక్యానుసారంగా జీవించే మన ప్రార్థన కూడా ప్రభువుకి నచ్చుతుంది. కాబట్టి దానికి కావాల్సింది ఏంటంటే యథార్థ హృదయంతో మనం యేసు ప్రభులో కొనసాగాలి. సత్యాన్ని అనుసరించి చివరి దాకా బతికేవారుగా మనం ఉండాలి. కలిపి చెరిపడి మాటలు మనం మాట్లాడకూడదు. బైబిల్లో ఉన్నదాన్ని మార్చి మార్చి మనం మాట్లాడకూడదు. బైబిల్లో ఏది ఉందో దాన్నే బోధించగలగాలి. బైబిల్లో ఏది ఉందో దాన్నే పాటించగలగాలి. అంతేగాని ఇది పర్వాలేదని పాపంతో రాజీ పడే ఎవరు ప్రార్థించినా ఆ ప్రార్థన ప్రభు ఆలకించడు. కీర్తనల గ్రంథం 16:18లో స్పష్టంగా ఉంది, మనం పాపాన్ని లక్ష్యం చేసినా, పాపాన్ని సపోర్ట్ చేస్తూ ప్రార్థన చేసినా, పాపానికి ఇండైరెక్ట్ గా ఎంకరేజ్ చేసిన మన ప్రార్థన ప్రభు ఆలకించడు. ఇది చాలా క్లియర్ అండి. ఒక దుర్మార్గుడి ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు, లేదా ఒక యథార్థ హృదయుడి ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. అటు ఇటు కానుడి ప్రార్థన ప్రభు ఆలకించడు. అందుకనే
మనం ఉంటే వెచ్చగా ఉన్నా ప్రభువు మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. పోనీ శాంతం పతనమైన స్థితిలో ఉన్నా ప్రభువు నన్ను లేపమంటే లేపుతాడు. ఈ రోజున క్రైస్తవులు మనం ఎలా ఉన్నామంటే మధ్య రకం వాళ్ళలాగా ఉన్నాం. అటు అటు అది కాదు ఇది కాదు, మధ్య రకం మనం. అందుకని మన ప్రార్థనలు ప్రభు దగ్గరికి చేరట్లేదు. దానియేలు లాంటి భక్తుడి ప్రార్థనే ప్రభు సింహాసనాన్ని చేరడానికి 21 రోజులు పట్టింది. ప్రార్థన చేరింది, కానీ జవాబు రావడానికి 21 డేస్ పట్టింది. వాట్ అబౌట్ అస్? దానియేలు కాలి గోటికి కూడా మనం సరిపోము. దానియేలు పాద ధూళి దులుపుటకు కూడా మనం అర్హులం కావు. మరి మన ప్రార్థన అసలు ప్రభు దగ్గరికి చేరుతుందా? అక్కడి నుంచి జవాబు మనకు వస్తుందా? మనం అనుకుంటాం వచ్చేసింది అనుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రావడం అంటే ఏంటి తెలుసండి? దానియేలుకు వచ్చిన ప్రార్థనకు ఆన్సర్ ఏంటో తెలుసండి? కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరగబోయే సంగతులు కూడా దేవుడు దానియేలుకు బయలుపరిచాడు. హిజ్కియాకు వచ్చిన ప్రార్థనకు జవాబు తన కళ్ళ ఎదుటే 185,000 మంది శత్రు సైన్యాలని సంహారదూత చంపేశాడు. హిజ్కియా యుద్ధం చేయకుండానే శత్రువులు శవాలైపడి ఉన్నారు. హిజ్కియాకు అర్థం కాలే, ఎవరు చంపారు వీళ్ళని? దేవుడు కార్యం చేశాడు. ఇక చనిపోతామని చెప్పాడు ప్రవక్త వచ్చి. హిజ్కియా ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవుడు ఒక రోజున లేపాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అది ఇన్స్టెంట్ హీలింగ్ ఉండొచ్చు, కొంత టైం కూడా తీసుకోవచ్చు. ఏది ఏమైనా హిజ్కియా ధైర్యంగా చెప్పగలిగాడు, నేను యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నిన్ను ఎలా ఆరాధించానో నీకు తెలుసు కదా ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ మాట మీరు నేను చెప్పగలమా? ప్రభువా, నేను యథార్థ హృదయుణ్ణి, నాలో ఏ కపటం లేదు, నేను నమ్మకస్తుణ్ణి, నేను కపటం లేకుండా నేను క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాను, నేను కపటం లేకుండా సేవ చేస్తున్నాను, నేను ఎలాంటి తుచ్చమైన కోరికలు లేకుండా సేవ చేస్తున్నాను, నిర్మోహమాటమైన సేవ చేస్తున్నాను, ఉన్నట్లుగా చెప్తున్నాను, రాజీ పడి ఎవరిని మభ్యపెట్టే సేవ నేను చేయట్లేదు, లేదా మా విగ్రహారాధికులను కూడా తృప్తిపరిచే విధంగా అటొక్కాలు ఇటొక్కాలు వేసి నేను విశ్వాస జీవితం చేయట్లా. నా దేవుడు ఏం చెప్పాడో అలా నమ్మకంగా నేను బతుకుతున్నాను. సగం భక్తి సగం లోకంగా నేను ఉండట్లేదు. వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఒక మాట, వీళ్ళ దగ్గర వచ్చినప్పుడు ఒక మాట, ఏ రోటి దగ్గర పాట ఆ రోటి దగ్గరే, అలా నేను పాటలేదు. నేను నమ్మకంగా ఉన్నాను ప్రభువా, నాకు సహాయం చేయమని మీరు నేను చెప్పగలమా? ఆ స్టేజ్లో మనం ఎవరు లేమని నేను అనుకుంటున్నాను. పశ్చాత్తాపడదాం. ఆ స్టేజ్కి మనం రావాలండి. అలా వచ్చినప్పుడు తప్పనిసరిగా సరే ఎంతకాలం బతుకుతామో పక్కన పెట్టేయండి. ఎంతకాలం బతుకుతాం పక్కన పెట్టండి. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ గొప్ప దైవజనులు చిన్న వయసులో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వయసు కాదు అక్కడ ఇంపార్టెంట్. అలాంటి ప్రార్థన చేసే ఆ యథార్థత, ఆ సత్యాన్ని అనుసరించే వారిగా మనం ఉన్నామని చాలా ఇంపార్టెంట్. ఒక ఆయన 100 ఏళ్ళు బతికితే చాలా నీతిపరుడు అంటాడు ఒక పాస్టర్ నాతో. ఒక ఆయన 100 ఏళ్ళు బతికాడు, సుట్టలు దాగి బతికాడు, వాడు నీతిమంతుడు అంటున్నాడు. 100 ఏళ్ళు బతికాడు, ఎంత నీతిమంతుడు అంటున్నాడు. ఒక 50 ఏళ్ళకి ఒక ఆయన చనిపోయాడు, పాపం చాలా భక్తి గల్లోడు, ఆడేదో పాపం చేసి ఉంటాడు, ఎందుకు చచ్చిపోయాడు అంటున్నాడు. ఇది చాలా దౌర్భాగ్యం అండి. ఒక పాస్టర్ ఈ మాట రావటం పరమ దరిద్రం ఇది. ప్రియమైన దేవుని బిడ్డరా, యథార్థంతో సత్యంతో మనం అనుసరించి నడుస్తుంటే ఇన్స్టెంట్ గా ఆ బ్లెస్సింగ్స్ మనం ఈ భూమి మీద లేకపోయినా ఖచ్చితంగా మన పిల్లల మీదకైనా ఉంటాయండి. ఆ యథార్థత, ఆ సత్యము అనుసరించి హిజ్కియా నడిచాడు. హిజ్కియాకి 15 ఏళ్ళు ఇచ్చాడు దేవుడు ఆయుష్కాలం. మనకి 15 ఏళ్ళు ఆయన 15 ఇవ్వచ్చు, 20 ఇవ్వచ్చు, లేదా 10 ఇవ్వచ్చు, ఆయన ఇష్టం అది. కానీ మనం యథార్థతతో సత్యంతో నడిచగలిగితే మనం ఈ ఆరోగ్యం కోసమే కాదు, దేని కొరకు ప్రార్థన చేసినా మన దేవుడు ఆరోగిస్తాడు. ఆయన అద్భుతాలు మన పక్షంగా చేస్తాడు. కొన్ని మిరాకిల్స్ మన కంటికి కనపడతాయి, కొన్ని కనపడవు. నిన్న ఒక బాబు వచ్చి మా బావమరిది పెద్ద కొడుకు వచ్చి అంటున్నాడు, మా తమ్ముడు ఎలా మారాడో నాకు అర్థం కావట్లేదు మామ అంటున్నాడు నాతో. వాళ్ళు 1 వీక్ వాళ్ళ తల్లి మన ఇంటి దగ్గర ఆ పెంట్ హౌస్ లో కొడుకుని పెట్టుకొని ఉంది. 1 వీక్ భయంకరమైన డ్రింకర్ అతను. చాలా చాలా భయంకరమైన పరిస్థితి. ఆ తల్లిని చాలా హింస పెట్టాడు, తండ్రి చనిపోయాడు.
ఆ అమ్మాయికి ఒక నమ్మకంతో వచ్చిందంట. అన్న వాళ్ళ ఇంట్లో ఆ పైన పెంట్ హౌస్ లో నేను ఉంటాను వారం రోజులు, హైదరాబాద్ లో ఒక చిన్న కంపెనీలో వాళ్ళ ఫ్రెండ్ ఉంటే అక్కడ ఉద్యోగంలో చేర్చడానికి వచ్చింది. వాడు నెల్లూరు నుంచి బస్సు ఎక్కడానికి 1000 రూపాయలు తీసుకున్నాడు. 1000 రూపాయలు ఇస్తేనే బస్సు ఎక్కుతాను అన్నాడు. 1000 రూపాయలు లంచం ఇచ్చి బస్సు ఎక్కించింది. ఇక్కడికి వస్తే కూడా ఎప్పుడు పారిపోతాడో వారం రోజుల్లో కూడా తెలియదు అమ్మాయికి. అంత భయపడతా భయపడతా ఉంది. మేమేం చేయగలం? అప్పుడు నా వైఫ్ కూడా లేదు. ప్రార్థన చేశాం. నా పిల్లలిద్దరు కూడా కౌన్సిలింగ్ చేశారు. ఎందుకంటే వాడు మేనమామ కొడుకు కాబట్టి చాలా కౌన్సిలింగ్ చేశారు. వాడికి ఏదో ట్రైనింగ్, కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్పారు. ఒరే మంచిగా చదువు, మంచిగా జాబ్ చేయాలరా, విలువగా బతకాలరా, నెల్లూరులో ఆ మారుమూల ప్రాంతాల్లో బతకటం కాదు, హైదరాబాద్ కల్చర్ వేరు, చాలా చాలా విషయాలు చెప్పారు. ఒక దశలో నాకున్న టీ షర్ట్లు మా పిల్లలకు ఉన్నవి మ్యాక్సిమం వాడు తృప్తి పట్టడం కోసం మ్యాక్సిమం మా దగ్గర ఉన్నాయన్నీ ఇచ్చాం. ఆ రకంగానైనా సంతోషంగా జాబ్లో జాయిన్ అవుతాడేమోనని. వాళ్ళ నమ్మకం మాత్రం ఎలా మాత్రం నమ్మకం లేదు. ఒకవేళ ఎప్పుడు వచ్చేస్తాడో భయం. ప్రియమైన దేవుని బిడ్డల తల్లి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, వారం రోజులు అన్న మీ ఇంటి దగ్గర ఆ రూమ్ లో ఉండి మేమున్న దాన్ని బట్టి ప్రభు అద్భుతంగా నా బిడ్డను మార్చాడు. ఈ రోజున వాడు 50,000 శాలరీ, నెల్లూరు వైపే చూడలేదు, మంచిగా స్థిరపడ్డాడు. ఏదో వాళ్ళ పెద్ద కొడుకు ఇది యేసు ప్రభు చేసిన కార్యమని వాడు నోటితో అంటలా. వాడికి తెలుసు ఎలా మారాడో మా తమ్ముడు నాకు తెలియదు అంటాడు. ఎలా మారటం ఏంట్రా, ప్రభు మార్చాడు, నీకు ఆ సంగతి తెలీదా, మేము చెప్పలేదు అంటే ఆ చెప్పింది మా అమ్మ అంటాడు. కానీ వాడు ఇంకా కుర్రోడు కదండి, అంగీకరించడానికి అంత సాహసం చేయట్లేదు. వాడికి రక్షణ లేదు ఇంకా. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు ఆ మిరకల్స్ ఒక్కోసారి అద్భుతాలు డైరెక్ట్ గా చేయొచ్చు, ఒక్కోసారి ఇండైరెక్ట్ గా ఎవరికి అర్థం కాని కార్యాలు కూడా చేయొచ్చు. ఒక్కోసారి అద్భుతం మెడిసిన్ తో చేస్తాడు, ఒకసారి మెడిసిన్ లేకుండా కూడా చేస్తాడు. టోటల్ గా అల్టిమేట్ హీలర్ గాడే. ఒక దైవ సేవకుడు నాకు చెప్పేవాడు. ఎందుకంటే పెద్దకోస్త సంఘాలు, కొన్ని సంఘాలు ఇప్పుడు లేవులేండి, అందరూ ఇప్పుడు కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్కి పోతున్నారు. ఒకప్పుడు పెద్దకోస్త సంఘాలు ఏమని టీచ్ చేసేవాళ్ళు అంటే, ఒక ఆయన చెప్పేది నేను దగ్గర నా డైరీలో కూడా రాసుకున్నా, ఈ మధ్యన చించేశా. దైవిక స్వస్థం మీద ఆధారపడకపోతే నరకానికి వెళ్తారని చెప్పేవాడు. అంటే డాక్టర్ దగ్గరికి పోకూడదు, ఇంజక్షన్ వేసుకోకూడదు, టాబ్లెట్ వేసుకోకూడదు. వేసుకున్నారంటే నరకానికి వెళ్తారని చెప్పేవాడు ఆయన పబ్లిక్ మీటింగుల్లో. నేను పుస్తకాలు రాసుకొని ఉన్నా. నేను కూడా ఒక 5-6 నెలలు డాక్టర్ దగ్గరికి పోకుండా ఉన్నా. షుగర్ వచ్చిన రోజుల్లో మహా వీక్ అయిపోతే నా భార్య దేశపోయి మా చెల్లెళ్ళు అక్కల దగ్గర వదిలేసింది నన్ను. మీ అన్నని మీరే చూసుకోండి, ఏం చేసుకుంటారు నాకు తెలియదు, మీ అన్న టాబ్లెట్ వాడలేదని. నేనే ఆ దైవ సేవకుడి మాట నమ్మి నేను వాళ్ళ. ఆ తర్వాత నాకు అర్థమైంది, వాళ్ళందరూ నన్ను భయపెట్టి బెదిరించి మళ్ళీ టాబ్లెట్స్ వాడేటట్టుగా చేశారు. చివరికి ఆ దైవ సేవకుడు చనిపోవడానికి 7 ఏళ్ల ముందు, 7 years ముందు నుంచి మందులు స్టార్ట్ చేసి చివరికి చనిపోయాడు. మందులతోనే చనిపోయాడు అనుకోండి. రాంగ్ టీచింగ్ ఇదంతా కూడా. ఆ బుక్ ఈ మధ్యనే మన నోట్స్ నేను ఎవరు చెప్పినా వాక్యం రాసుకుంటా. ఈ మధ్యనే చించేసేదాన్ని, ఎందుకంటే ఈ అబద్ధ బోధ మనకి ఎందుకని. ఎందుకంటే ఒక్కోసారి ఒక దైవ సేవకుడు చెప్పాడు, పాస్టర్ మనోహరం గారని, దైవ సేవకుడు. ఆయన ఒక మాట చెప్పాడు నాతో. ఆయన చెప్పిన మాట ఏంటంటే, టాబ్లెట్ ద్వారా స్వస్థత వస్తుంది, ఒక్కోసారి టాబ్లెట్ లేకుండా కూడా స్వస్థత వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2 సందర్భాలు ఏ విధంగా రావచ్చు, కానీ టోటల్ గా అల్టిమేట్ హీలర్ మాత్రం ప్రభువే అని మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఒక దైవజనుడు చెప్పిన మాట నాకు చాలా నచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును. ఈ రోజున ఈ దైవిక స్వస్థ టీచింగ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. చిన్న నొప్పి వస్తే వెంటనే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు లేండి. వాళ్ళు కూడా తెల్ల బట్టలు వేసుకుని వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వైట్ అండ్ వైటే హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కూడా, అవి కూడా లాల్చీలు వేసుకుని వెళ్తున్నారు. చూసినప్పుడు ఇంత దుర్మార్గమైన బోధ చేసి ఎంతమందిని చంపేశారు అబ్బా వీళ్ళు అనిపిస్తుంది నాకు. చాలా మంది డాక్టర్లు కూడా నన్ను అడిగారు, ఎందుకంటే అలాంటి సంఘాల్లో మీరు అలాంటి సేవకులతో ఉన్నారు, ఇలా చాలా మంది చచ్చిపోతున్నారని చెప్పారు. నేను అనుకునేవాడిని, మొండిగా అనుకునేవాడిని, అవును ఇలా ఉండాలి కావాలి అనుకునేవాడిని. నాకు తెలియదు, ప్రారంభంలో రక్షణ పొందిన కొత్తలు కదండి. తర్వాత అర్థమైంది నాకు, దేవుడు ఆయన అద్భుతం ఏ విధంగానే చేయొచ్చు. మనం మూర్ఖంగా ఆధారపడి ఉండేదానికి పొరపాటును కూడా లేదు. ప్రియమైన దేవుని బిడ్డలు, వీటన్నిటికి కూడా ప్రార్థన అనేది మన జీవితంలో ఏ కార్యం జరగాలన్నా చాలా ప్రాముఖ్యమైనది అనేది గుర్తుపెట్టుకున్నాం. హిజ్కియా ప్రార్థన శక్తి తెలిసిన వాడు కనుక ప్రార్థించాడు, దేవుని అతని నుంచి జవాబు పొందాడు. ఆయన ప్రార్థనలో యథార్థత ఉంది, సత్యం ఉంది. మన ప్రార్థనలో యథార్థత ఉందా, సత్యం ఉందా? లేదంటే యథార్థత కొరకు ప్రభువుని అడుగుదాం. 2 క్రానికల్స్ 16:9 2 దినవృత్తాంతాలు 16:9 తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై టు స్ట్రెంథెన్ దెమ్
తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుట కొరకై యెహోవా కనుదృష్టి అట లోకమంతా సంచారం చేస్తుందంట. దేవుడి కన్నులట తిరుగుతూనే ఉంటాయంట బొంగరంలాగా. ఎందుకో తెలుసండి, ఎవడు యథార్థవంతుడు దొరుకుతాడా, ఎవడు సత్యముతో నన్ను అనుసరించేవాడు దొరుకుతాడా అని చూస్తాడట. ఆయన చూసినప్పుడు ఈ ఈ మీటింగ్ లో ఉన్న మీరు నేను కనపడ్డాం అనుకోండి, అబ్బా వెంటనే ఆయన మనకి అద్భుతం చేయకుండా ఉండలేడండి. దేవుని స్తోత్రం కలుగును కాక. అందుకే మొదట మన ప్రార్థన ఏమని చేయాలి తెలుసండి, ప్రభువా నన్ను యథార్థవంతుడిగా మార్చండి, నన్ను సత్యముతో నడిచేవాడిగా మార్చండి. యథార్థవంతునికి శ్రమలు ఉంటాయి, యథార్థవంతునికి ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. యథార్థవంతుడికి ఉండాలంటే శ్రమలు కూడా తట్టుకోవాలండి. యథార్థవంతుడికి ఉంటే ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. యథార్థవంతునికి మెండైన దీవెనలు వస్తాయి, అట్ ది సేమ్ టైం మెండైన శ్రమలు కూడా వస్తాయి. రెడీ టు ఫేస్ అన్నట్టుగా ఉండాలి. ఈ రెండు నేను ఫేస్ చేయగలను ప్రభువా, నన్ను యథార్థవంతుడిగా మార్చమని మనం ప్రార్థన చేద్దాం. కొత్త నిబంధనలోకి వద్దాం. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వాక్యంలో పట్టుదల కలిగి ప్రార్థన చేయండి అని రాసింది. రోమా 12:12 నోట్ చేసుకుని దయచేసి ఈ వాక్యాన్ని ఇంతటితో మర్చిపోకుండా అందరూ మళ్ళీ దాన్ని ఒకసారి మనందరం కూడా మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. రోమా 12:12 పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. కొలసి 4:2 రాయబడిన మాట ఏంటంటే, కృతజ్ఞత కలిగి మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండి కృతజ్ఞతతో ప్రార్థన చేయండి. దట్స్ ఇట్. మెలకువగా ఉండి కృతజ్ఞతతో ప్రార్థన చేయండి. బీ విజిలెంట్, ప్రే విత్ థ్యాంక్ఫుల్నెస్. దేవునికి స్తోత్రం కలుగును కాక. 1 దశలోనికి 5:17 రాయబడింది, ఎడతెగక ప్రార్థన చేయండి. ఎంత చక్కటి మాటలు మనకు బైబిల్లో స్పష్టంగా రాయబడ్డాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రార్థన చాలా గొప్ప శక్తివంతమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనను గురించిన కొన్ని విషయాలు ఏంటి, ప్రార్థన ద్వారా మనకు జరిగే మేలు ఏంటి? నెంబర్ 1, దేవుని ఎదురు నుంచి జవాబు పొందాలంటే ప్రార్థన ఒకటే మార్గం. ఇప్పుడు మేము మందిరాలను కడుతున్నాము, కుటుంబాలు కట్టుకుంటున్నాము, పిల్లల్ని కనాలని ప్రయత్నం చేస్తున్నాం, పెళ్లి చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. వీటన్నిటికి ఒకే ఒక ఆన్సర్ అండి, ప్రార్థన ఒక్కటే ఆన్సర్ ఇస్తుందండి. మరి ఏ కుయుక్తులు ఏమండి ఆన్సర్ ఇవ్వవు మనకు. కుయుక్తుల ద్వారా ఏర్పడే సంసారం కుయుక్తితోనే ఎండ్ అయిపోద్ది. దేవుని ద్వారా కట్టబడే సంసారం చివరి దాకా నిలుస్తుంది. టు గెట్ ఆన్సర్ ఫ్రమ్ గాడ్ ప్రార్థన అనేది చాలా అవసరం. యాకోబు భక్తుడు 4వ అధ్యాయం 2వ వాక్యంలో అంటున్నాడు, అడగండి, మీరు అడగకపోవటం వల్ల దేవుని యొద్ద నుండి మీరు పొందలేకపోతున్నారు అంటున్నాడు. అంటే అడగటం అనేది మన బాధ్యత దేవుణ్ణి. మత్తయి 6:18 కూడా మత్తయి 6:18 రాయబడింది, మీరు విస్తారంగా ఏం ప్రార్థన చేయబాకండి, మీకు కావాల్సినవి దేవుని తెలుసని రాసింది. మరి కావాల్సినవి తెలిసినప్పుడు మనం ఎందుకు అడగాలనిపిస్తుంది కొంతమందికి. కావాల్సినవి దేవుడికి తెలుసు, కానీ మనము అడగటం అనేది దేవుడికి చాలా ఇష్టం. మనం అడగాలని దేవుడు కోరుకుంటాడు. ఈ వాంట్స్ అస్ టు ఆస్క్ హిమ్. ఆయన మనం అడగాలని ఆయన ఆశపడతాడు. అడిగినప్పుడు ఆయన సంతోషించి మనకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు అనమాట. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10-18 2 వాక్యాలు కూడా మీరు చూస్తే, హన్న దీనురాలై ప్రభు దగ్గర అడిగింది, జవాబు పొందింది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే యాకోబు 4:3 అంటున్నాడు, మీరు రాంగ్ మోటివ్స్ తో అడగండి, మీరు దురుద్దేశంతో దురాశతో అడగొద్దు, మీకు జవాబు రాదు అంటున్నాడు. కనుక ఏది అడిగినా సదుద్దేశంతో ప్రభువుని అడిగేవారిగా మనం ఉండాలి. యథార్థ హృదయంతో సత్యంతో జీవించేవాడు ఎవడు కూడా స్వార్థానికి ప్రభువుని అడగడు, ప్రార్థన చేయడు. యథార్థ హృదయంతో సత్యంతో ప్రార్థించేవాడు వాక్యానుసారమైన ప్రార్థనే చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థన చేసేటప్పుడు మనం ప్రార్థన చేస్తుంటే ప్రభువుకి ఎందుకు ఇష్టమో తెలుసండి? నేను మీ పక్షంగా ఉన్నానని రుజువుపరుచుకుంటాడు ప్రభు మన పక్షంగా ఉన్నాను అని రుజువుపరచుకోవడానికి మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేస్తారంటే, నేను నీ పక్షంగా ఉన్నాను రా అని చెప్పి మనల్ని ధైర్యపరుస్తాడు.
37 అధ్యాయం 15 వాక్యంలో హిజ్కియా ప్రార్థన చేశాడు. యుద్ధం వచ్చినప్పుడు దేవుడు ఇంటర్ఫీర్ అయి 1,85,000 మందిని ఒక్క సంహార దూత చంపించాడు. అంటే హిజ్కియా ఒక ధైర్యం వచ్చింది, దేవుడు నా పక్షంగా ఉన్నాడు, నన్నెవడు ఏమీ చేయలేడు, నేను ఇంకా యథార్థంగా సత్యంతో బతుకుతానని. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన గ్రంథం 50:10 రాయబడింది, ఆపత్కాలంలో ఆయనకు మొరపెడితేనట తప్పనిసరిగా ఆయన విడిపించడానికి సిద్ధంగా ఉంటాడు. దేవుడు మన యొక్క జీవితంలో ఇంటర్వ్యూని కావాలంటే, జోక్యం చేసుకోవాలంటే మనం ప్రార్థన చేయాలి. మనకు దేవుని దగ్గర నుంచి జవాబు కావాలంటే ప్రార్థన చేయాలి. దేవుడు మన జీవితంలో అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవాలనుకుంటే ప్రార్థన చేయాలి. నా పిల్లల్ని బాగా చదివేటట్టు చేయి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే ఆయన మన పిల్లల జీవితాల్లో జోక్యం చేసుకొని వాళ్ళకి సరైన మార్గంలో లేకపోతే సరిచేసి వాళ్ళని నడిపిస్తాడు. అప్పుడు మనకు ధైర్యం వస్తుంది, మన దేవుడు మనకున్నాడు, మన బలపరిచే దేవుడు మనకున్నాడు. యెహోవా నా బలము, నా దుర్గము, నా రక్షణ శృంగం అనే ఒక ధైర్యం మనకు వస్తుంది. అది ఎప్పుడు పొందగలమంటే మనం ప్రార్థిస్తేనే దేవుడు మనల్ని బలపరుస్తాడు. నేను ప్రార్థించను నన్ను బలపరుచు అంటే కుదరదు. మనం ప్రార్థించినప్పుడు ఆయన బలపరచాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆన్సర్ కావాలన్నా, దేవుడు మనల్ని అన్ని విషయాల్లో బలపరచాలన్నా మనం ప్రార్థించే వారిగా ఉండాలి. మూడోది, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన చిత్తం కాకుండా దేవుని చిత్తమే మన జీవితంలో నెరవేరాలంటే కూడా మనం ప్రార్థన చేయాలి. మన చిత్తం నెరవేరకూడదు. మన చిత్తం ఎప్పుడు కూడా భూమి మీదనే ఉంటది. దేవుని చిత్తం ఆకాశం అంత ఉన్నతంగా ఉంటుంది. మనం ఎంతసేపటికి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, లోకరీతిలో మాట్లాడాలంటే ఒక ఫ్లోర్ అడుగుతాం, దేవుడు నీకు 4 ఫ్లోర్లు ఇవ్వాలనుకుంటున్నాడేమో. మనకి ఎలా తెలుస్తుంది? మనం ఏమడుగుతాం? చిన్న ఉద్యోగం చాలనుకుంటాం మనం, దేవుడు పెద్ద ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నాడేమో. అందుకని ప్రభువా నా చిత్తం కాదు, నా బిడ్డల జీవితంలో, నా జీవితంలో నీ చిత్తమే నెరవేరును గాక అని ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా పరలోక ప్రార్థన నేర్పిస్తూ ప్రభు ఏమని చెప్తున్నాడు? పరలోకమందు మీ చిత్తం ఎలా నెరవేరుతుందో భూమి మీద కూడా అలాగే నెరవేరును గాక అనండి అంటాడు. అంటే పరలోకంలో ఎవరి చిత్తం జరుగుతుంది? దేవుని చిత్తమే. భూమి మీద ఉన్న మన జీవితాల్లో కూడా, ముఖ్యంగా యేసు రక్తంతో కడగబడిన మన జీవితాల్లో కూడా దేవుని చిత్తమే జరగాలని మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. యాకోబు భక్తుడు రాస్తున్నాడు, నమ్మి ప్రార్థించండి, అపనమ్మకం ఉండకుండా ప్రార్థన చేయండి. తప్పనిసరిగా తిమ్మనస్కులుగా ఉండకుండా ప్రార్థన చేయండి, ప్రభు మనకు అనుగ్రహిస్తాడు అంటున్నాడు. మార్కు 9:23లో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం, నువ్వు నమ్ము అద్భుతం చేస్తానన్నాడు ప్రభు. నమ్మాడు, అద్భుతం జరిగింది. నమ్మితే జ్ఞానం ఇస్తాడు, నమ్మితే అద్భుతం చేస్తాడు. అది ఎంత కాలంలో చేస్తాడు? వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైం. పేషెన్స్, సహనం అవసరం, ఓర్పు అవసరం. మనం వెయిట్ చేయాల్సిందే దేవుడు చేసేదాకా కూడా. అయితే నీ చిత్తమే జరగాలని మాత్రం ప్రార్థన చేయాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు నరావతారిగా భూమి మీదకి వచ్చి, మత్తయి సువార్తలో, లూకా సువార్తలో కూడా మీరు చదివితే, ఈ గిన్నె నా ఎద్దు నుంచి తొలగించమన్నాడు. కానీ ప్రభువా తండ్రి నీ చిత్తమైతే తొలగించు. ఫైనల్గా ఏమంటున్నాడు? నీ చిత్తమే నెరవేరును కాక అన్నాడు. ఆయనే తండ్రి చిత్తానికి అప్పగించుకుంటే మనం మాత్రం ఎంతసేపు మన చిత్తం జరగాలని కోరుకుంటాం. మన అమ్మాయినో మన అబ్బాయినో ఆ ఇంట్లో ఇవ్వాలని ఉంది మనకి. ఎంతసేపు అది చెయ్యి ప్రభు, అది చెయ్యి ప్రభు అంటాం మనం. ప్రభు నా బిడ్డకు మ్యారేజ్ చేయాలనుకుంటున్నాను, ఆ అబ్బాయికి ఇవ్వాలనుకుంటున్నాను, నీ చిత్తమే నెరవేరును గాక. ఆ అబ్బాయి కాకపోతే ఇంకొక అబ్బాయిని తీసుకొస్తాడు దేవుడు. ఆ ఊరు కాకపోతే ఇంకొక ఊరు ఇస్తాడు సేవ చేయడానికి. ప్రభు నేను హైదరాబాద్లో తిరగాలనుకున్నాడు, ఈ మధ్య కొద్దిగా ఆరోగ్యం బాగలేదు ప్రభు, చుట్టుపక్కలకి వెళ్ళలేకపోతున్నాను అని నేను అన్నాను అనుకోండి, అది దేవుని చిత్తం కాదు. ప్రభు నేను బలహీనుండి నీకు తెలుసు, నాకు బలం ఇచ్చి నీ చిత్త ప్రకారం ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తా, నాకు నీకంటే ఎక్కువేం లేదు అని ప్రార్థన చేస్తాను నేను. యాక్చువల్గా నన్ను హైదరాబాద్ దాటి ఎందుకు లేని దూరంగా పోవడం అని చాలా మంది సలహాలు చెప్పారు, అయితే నా పిల్లలు చెప్పలేదు. దేవుని స్తోత్రం. కానీ నేను హైదరాబాద్లో నాకు సేవ ప్రభు అని నేను ప్రార్థన చేయలే. ఈ రోజు కూడా నన్ను నీ చిత్తానుసారంగా నీ సేవలో వాడుకో ప్రభు అని ప్రార్థన చేశాను. మన జీవితంలో దేవుని చిత్తమే జరగాలని మనం ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలండి. దేవుని చిత్తానికి మన చిత్తాన్ని అప్పగించుకోవడానికి ప్రార్థన ఉపయోగపడుతుంది. ప్రార్థన చేయకపోతే ఏం చేస్తాం తెలుసా? ఎప్పుడు మనం ఆలోచన నెరవేరాలనుకుంటాం.
మన ఆలోచన ఎప్పుడు కూడా భూమిని ఏళ్తదండి. దేవుని ఆలోచన ఉన్నతమైందండి. ఆయన ఆలోచనకు అప్పగించుకుంటే మనం మన పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటాం. అది తెలియక ఎంతసేపటికి ప్రభువా ఇదిగో నాకు ఆ ఇల్లు కావాలి ఈ ఇల్లు కావాలి అంటుంటాం. ఆయన ఏ ఇల్లు ఇస్తాడో మనకు తెలియదు. ఆ ఇల్లు చూపించి ప్రార్థన చేయొచ్చు, కానీ అదే అదే ఇవ్వాలని గ్యారంటీ లేదండి. ఆ ఉద్యోగం ఇవ్వాలని గ్యారంటీ లేదు, ఆ దేశమే పంపించాలని గ్యారంటీ లేదు. అసలు పల్లెటూరులో కూడా పనికిరాడు అనుకున్నాడు ఫారిన్ పోయి బ్రహ్మాండ ఉద్యోగాలు చేస్తున్నారు ఇప్పుడు. గాడ్స్ ప్లాన్ అది, దేవుని చిత్తం అది, మన చిత్తం కాదండి నెరవేరాల్సింది. 1 యోహాను 5:14 ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగినా ఆయన చేస్తాడు. అందుకే ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేసినప్పుడు నీ చిత్తమే నెరవేరును కాక అని ప్రార్థన చేయాలండి. 4వది ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన వలన మనలో ఉన్న భయము, మనలో ఉన్న యాంగ్జైటీ, కలవరం రెండు కూడా తగ్గుతాయి, డెఫినెట్ గా తగ్గుతాయి. మనలో భయం ఉంటది, కలవరం ఉంటది. అవి తగ్గటానికి ప్రార్థన ఒకటే మార్గం. ఫిలిప్పి 4:6 పౌలు గారు చెప్తున్నాడు, మీరు దేని గురించి చింతపడకండి, ఎల్లప్పుడూ ఆనందించండి, మీ విజ్ఞాపనలు ప్రభువుకు తెలియజేయండి, ఆయన సమాధానాన్ని మీ హృదయాలకు కావలి ఉంచుతారని చెప్తున్నాడు. ఎస్, ప్రార్థన ధైర్యాన్ని ఇస్తుంది. నేను అనేక సందర్భాల్లో కుంగిపోయినప్పుడు ఖచ్చితంగా నా ప్రార్థన నాకు ధైర్యాన్ని ఇస్తుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ప్రభువే స్వయంగా చెప్తాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చెయ్యండి. పాపంలో పడకుండా కూడా ప్రార్థన కాపాడుతుందండి. చివరిది 5వది ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన మనము ఏదైనా పొరపాటు చేసినప్పుడు మనం ప్రార్థన చేస్తుంటే మన క్షమాపణ పొందే మార్గాన్ని చూపిస్తుంది, క్షమాపణ దొరికే మార్గాన్ని చూపిస్తుంది. అంటే దాని అర్థం ఫైనల్గా ఏంటంటే, మనం ప్రార్థన చేస్తున్నాం, తప్పు చేసాము, ప్రార్థన చేస్తున్నాం, వెంటనే ఆ ప్రార్థనలో ప్రభు ఏం చేస్తారో తెలుసండి, మన పాపాన్ని ఒప్పుకునేటట్టుగా మనల్ని గద్దిస్తాడు. దావీదు జీవితంలో జరిగింది అదే. దావీదు పాపం చేశాడు బత్షెబతో, ప్రవక్త గద్దించాడు. గద్దించిన వెంటనే పరిశుద్ధాత్ముడు దావీదును తాకాడు. దావీదు ప్రార్థనలోకి వెళ్ళిపోయాడు, 51వ కీర్తనలోకి వెళ్ళిపోయాడు ప్రార్థనలోకి. అప్పుడు తాను చేసిన ఘోర పాపం గుర్తొచ్చి, దేవా నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నీ ఆత్మను నా నుంచి దూరం చేయొద్దు, దయతో 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 నన్ను మన్నించు. ప్రేయిడ్ 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 ప్రేయిడ్. ప్రార్థన ఏం చేస్తుందంటే అండి, మనలో ఉన్న పాపానికి క్షమాపణ అడిగేటట్లుగా మనల్ని పురికొల్పుతుంది, ప్రేరేపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. అదే ప్రార్థన చేయకుండా నోరు మూసుకొని కూర్చున్నాం అనుకోండి, మనం ఎంత పాపం చేసినా వీఆర్ రైట్ అనే ఫీలింగ్ లో ఉంటాం. మనం ప్రార్థన చేస్తుంటే నిజమైన ప్రార్థన చేసేవాడికిలో పశ్చాత్తాపం కలుగుతుంది. జాన్ బనీన్ ఒక దైవ సేవకుడు అంటాడు, మీరు ప్రార్థన చేయక ముందు ఎంత పని చేస్తారో ప్రార్థన చేసిన తర్వాత రెట్టింపు పని చేస్తారు అంటున్నాడు. ప్రార్థన చేయకుండా పని మనం చేస్తే 50% చేయగలం, ప్రార్థన చేసిన తర్వాత కనుక పని చేస్తే 100% పని చేయగలమాట. అందుకనే ప్రతి పనికి ముందు ప్రార్థన, లేచిన వెంటనే ప్రార్థన, ఏ పనికైనా వెళ్ళేటప్పుడు ప్రార్థన. ప్రతి సందర్భంలో ప్రార్థిస్తే ప్రార్థించక ముందు చేసిన పని కంటే ప్రార్థించిన తర్వాత ఎక్కువ పని చేయగలమని జాన్ బనీన్ అనే దైవజనుడు, ప్రార్థనా యోధుడు ఆయన తన పుస్తకంలో రాసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. కనుక ప్రార్థించే వారిగా మనం ఉండాలని దైవ సేవకుడిగా కోరుకుంటూ